గురువుగారు, గణపతి స్వరూపాలలో వల్లభ గణపతి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? మనం భోజనం చేసేటప్పుడు ఒక్క పదార్థంతో ఎలాగ తృప్తి పడమో నేను చాలాసార్లు చెప్తుంటాను. గణపతి ఒక్కడే, ఆ మాటకు వస్తే దైవం ఒక్కడే. కానీ 108 గణపతులు అన్నాడు, ఒక ఆయన 1116 గణపతులు అన్నాడు, ఒక ఆయన 32 అన్నాడు, ఒకరు 11 అన్నారు. ఇలా ఎవరికి వాళ్ళు ఇన్ని గణపతి రూపాలు ఉన్నాయని చెప్పారు. ఈ చెప్పినటువంటి రూపాల్లో ఒక గణపతి ఈ వల్లభ గణపతి. ఈ వల్లభ గణపతి, వల్లభం అంటే ప్రియమైన అని అర్థం. ప్రియమైనటువంటి, లక్ష్మికి ఇష్టమైనటువంటి గణపతి వల్లభ గణపతి. మళ్ళీ లక్ష్మికి ఇష్టమైన గణపతి అంటారు ఏంటండి? మళ్ళీ లక్ష్మీ గణపతి. అవునాయన, ప్రియమైనటువంటి గణపతి. ఎందుకంటే గణపతి వేరు, విష్ణువు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఇద్దరు ఒకటే ఏంటండి బాబు? గణపతి వేరు అనుకుంటున్నాము, విష్ణువు వేరు అనుకుంటున్నాము కదా అంటే కాదు నాయన, ఇద్దరూ ఒక్కటే. ఎందుకని? శుక్లాం వరధరం విష్ణుం. మళ్ళీ అన్నిటికీ కొండల్లోకెల్లా పెద్ద కొండ హిమాలయ పర్వతంలాగా అన్నిటికీ దిక్కు అదే శ్లోకం. శుక్లాం వరధరం, అది అందరూ ప్రామాణికంగా అంగీకరించినటువంటి శ్లోకం. ఈ శ్లోకం లేదని ఎవడు అండు, అందరికీ నోటికొచ్చింది. శుక్లాంబరం, ఆ నోటికొచ్చిన శ్లోకంలోనే విష్ణుమూర్తి, వినాయకుడు ఇద్దరు ఒకరే అని చెప్తున్నారు. విష్ణుం. విష్ణుం అంటే విష్ణు అనే పదానికి అర్థం ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆ దేవుడి పేరే విష్ణువు, ఆ దేవుడి పేరే వినాయకుడు. అందువల్లే లక్ష్మీదేవి వినాయకుడి యొక్క తొడ మీద కూడా కూర్చుంటుంది. అదే లక్ష్మీ గణపతి. ఆయనే వల్లభ గణపతి, ఇష్టమైనటువంటి కోర్కెలు తీర్చేటువంటి గణపతి. కాబట్టి వల్లభ గణపతిని గనక నువ్వు సేవిస్తే నీకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సంపదలు ఆయన సమకూరుస్తాడు. అయితే ఇక్కడ మన వాళ్ళు కొంతమంది ఎంతసేపటికి లక్ష్మీ లక్ష్మీ అంటే డబ్బు డబ్బు అనుకుంటారు. అది ఆ దృష్టి పోవాలి. లక్ష్మీ అనంటే సంపద, అంటే ఏ సంపద అనంటే ఆధ్యాత్మికంగా ఉండేటువంటి సంపద. ఏది కోరకుండా మన మనస్సుని నిలపగలిగేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఏ గుణముందో ఆ గుణాన్ని పెంచేటువంటి సంపద, అది ఉత్తమమైనటువంటి సంపద. కోరితే వచ్చేటువంటి ధనధాన్యాదులు ఇది క్షణికమైనటువంటివి, నశ్యమైనటువంటి, నశించేటువంటి సంపదలు. మన వెంట ఇవేవి రావు, అందరికీ తెలిసే విషయం. కానీ శాశ్వతమైన సంపద ఉంది. ఆ సంపద ఇచ్చేటువంటి వాడు వల్లభ గణపతి. ఆధ్యాత్మికంగా మన మనస్సుని పెంచేటువంటి వాడు వల్లభ గణపతి. అక్కడ లక్ష్మి అంటే అది. అంతేగాని మనం ఏదో ఊహించేసేసుకొని వినాయకుడండి ఆయన తొడ మీదటండి, లక్ష్మీదేవి కూర్చుందటండి, ఆయన మనం కోరిన కోరికలు ఇచ్చేస్తాటండి అంటే నువ్వు అంతవరకే ఉంటావు. నీ స్థాయి అంతవరకే. నువ్వు కోరుకోవలసిన సంపద అది. ఆధ్యాత్మికంగా ఉన్నతోన్నతుడివి కావాలి. జన్మరాహిత్యం, జన్మరాహిత్యం, అది ఉత్తమమైనటువంటి సంపద. ఆ సంపదని అనుగ్రహించేటువంటి వాడు లక్ష్మీ గణపతి. ఆయనే మరొక పేరు చెప్పుకోవాల్సి వస్తే ఇంకో రకంగా వల్లభ గణపతి, మనందరికీ ఇష్టమైనటువంటి గణపతి.